ఎస్. సో మళ్ళీ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ లోనే మనం స్క్వేర్ రూట్స్ ని -25 అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు √25 కి ఎలా చేయాలని చూద్దామండి ఈరోజు. ఇప్పుడు మోడల్ 6 గురించి మాట్లాడుతున్నాను. మోడల్ 6 లో రూట్ వాల్యూస్ నెగిటివ్ ఉంటే ఎలా? మనం ఆల్రెడీ రూట్ వాల్యూని నెగిటివ్ లో ఉంటేనే బదులుగా క్యూబ్ రూట్ ని నెగిటివ్ ఉంటే ఎలా అనేది నేర్చుకున్నాం. క్యూబ్ రూట్ ఆఫ్ -27 ఎలా చేయొచ్చు అని చెప్పాను. క్యూబ్ రూట్ ఆఫ్ -3 ఇంటూ -3గా రాసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు సమాన గుర్తులు గుణిస్తే ప్లస్ వస్తుంది, మళ్ళీ రెండు వేరు వేరు గుర్తులు గుణిస్తే మైనస్ వస్తుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. క్యూబ్ రూట్ ఆఫ్ 3 3s are 9, 9 3s are 27 సరిపోతుంది. అంటే క్యూబ్ అవుతుంది. క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది నాకు? -3. అంటే క్యూబ్ రూట్ ని కనుక్కోవడానికి నెగిటివ్ లో మనకు పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ క్యూబ్ రూట్ ని నెగిటివ్ లో కనుక్కున్నాం, కానీ స్క్వేర్ రూట్ ని నెగిటివ్ లో కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది చూద్దామండి. ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ -25 ఉంది. ఈ -25 రావాలంటే ఏం తీసుకుంటే 25 అవుతుంది అని చూద్దామండి. అంటే 5 అని తెలుసు మీకు, 5 తీసుకుంటే సరిపోతుంది సార్ అన్నారు. కానీ ఆ 5 తో పాటు ఇక్కడ సింబల్ కూడా సాటిస్ఫై చేయాలి. మనం సింబల్ కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి -25 ని మైనస్ కు సాటిస్ఫై చేయాలి. మన స్క్వేర్ రూట్ అంటే ఏం చెప్పుకున్నాము? రెండు సమాన గుర్తులు కలిగిన మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఉండాలి, సమాన గుర్తులు ఉండాలి. సమాన గుర్తులు అంటే 25 కి మైనస్ అనే వాల్యూ సాటిస్ఫై చేయాలి. మీరేమనుకుంటారు? అండర్ రూట్ ఆఫ్ -5 ఇంటూ -5 తీసుకుంటే సరిపోతుంది కదా అనిపించచ్చు. కానీ మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది? ప్లస్. కానీ ఇక్కడ సింబల్ ఏముంది? మైనస్. సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ -5 తీసుకోరాదు సార్. ఒకసారి ప్లస్ ఇంటూ మైనస్ తీసుకుందాం సార్ అనిపించచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ 5 5s are 25 అవుతుంది అనిపించచ్చు. కానీ వర్గం అంటే ఏం చెప్పాను? స్క్వేర్ అంటే ఏం చెప్పాను? సమాన గుర్తు కలిగి ఉన్న రెండు విలువ, ఒకే విలువ. సమాన గుర్తు కలిగి ఉన్న అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి వర్గం కాదు, స్క్వేర్ కాదు. మరి ఏం తీసుకుందాం సార్? మైనస్ ఇంటూ ప్లస్ అనే బదులు మైనస్ ఇంటూ ప్లస్ అని తీసుకోవచ్చు కదా. అలా అయినా కూడా రెండు సమాన గుర్తులు లేవు అంటే ఈ సాటిస్ఫై కాదు కాబట్టి చేయలేమా సార్? అప్పుడు ఆన్సర్ నన్ను అవుతుందా అంటే నన్ను కూడా కాదు. ముందు ప్రయత్నించి చూద్దాం. కొన్ని సందర్భాల్లో నన్ను అంటాడు, కొన్ని సందర్భాల్లో కాంట్ బి డిటర్మైన్ అని ఇంగ్లీష్ లో అంటాడు. తెలుగులో అయితే కనుక్కోలేమంటాడు. మరి కనుక్కోవచ్చా లేదా అనేది మనం చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్. సిజిఎల్ లెవెల్లో అడగడానికి ఆస్కారం ఉన్న బిట్లు ఇవన్నీ ఆల్రెడీ అడిగాడు. ఇప్పుడు జరగబోతున్న రిక్రూట్మెంట్ లో 2025-26 మధ్యలో ఏదైనా జరిగినాలో ఇది ఫిల్టర్ అవుట్ చేయడానికి ఈ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఈ క్వశ్చన్ ని మీరు ఆర్ఎస్ఆర్ బుక్ లో ఉన్నా కూడా మీకు కనబడదు. అంటే ఇలాంటి క్వశ్చన్లను ఎలా చేద్దాం సార్ అనేది వెరిఫై చేద్దామండి. ఇప్పుడు -25 అని ఏం చేద్దాం? ఇది కాన్ బి డిటర్మైన్ అండి. కాన్ బి డిటర్మైన్, తెలుగులో అయితే కనుక్కోలేము. మరి నెగిటివ్ లో ఉంటే కనుక్కోవచ్చా లేదా? అసలు ఏంటి సార్ అంటే వీటికి ఆన్సర్ చేయాలంటే మనం స్కూల్ లెవెల్లో నాన్ మ్యాథ్స్ విద్యార్థులకైనా కానీ అర్థమయ్యేలా మాట్లాడుకుందామండి. మనం స్కూల్ లెవెల్లో బీజీయ సమాసాలు, ఆల్జిబ్రా అనే చాప్టర్తో పాటు పాలినామియల్ బహుపదులు అనే ఒక చాప్టర్ కూడా నేర్చుకున్నాం. తర్వాత ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు అని మాట్లాడుకుంటాం. ఆ ఈక్వేషన్స్ అని కూడా మాట్లాడుతుంటాం. అందులో నీకు వర్గ సమాసాలు ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ పేరు వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. తెలుగులో అయితే వర్గ సమీకరణాలు అనే చాప్టర్ ఉంటుంది. 10th క్లాస్ దాకా, 8th 9th క్లాస్ నుంచి ఇది ఉంటుందండి. ఇది ఇంటర్మీడియట్ ఐపీలో మాత్రం మనీయే మ్యాథ్స్ లో ఉంటుంది. అసలు ఏంటి సార్ ఇది అంటే వర్గం అని అంటున్నాడు, క్వాడ్రాటిక్ అంటున్నాడు. కాబట్టి ax² ప్లస్ bx ప్లస్ c అనేది వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ అవుతుంది. మరి సమీకరణం అంటే ఏముండాలా? ఈక్వల్ టు 0 అయి ఉండాలా. ఏముండాలండి? ఈక్వల్ టు 0 అయి ఉండాలా. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? 2 నుంచి వెళ్ళి 1 దీనికి ఏం లేకపోతే 0. అప్పుడు ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0కి వర్గ సమీకరణానికి మూలాలు ఉన్నాయా అని అంటాడు. తెలుగులో అయితే మూలాలు అంటాడు, ఇంగ్లీష్ లో అయితే రూట్స్ అంటాడు. ఆ రూట్స్ మనం ఆల్ఫా కామా బీటా కింద మాట్లాడతాం.
అసలు ఈ మరి మూలాలు ఉన్నాయా అని చెప్పడానికి ముందు మనం డిస్క్రిమినెంట్ అనేది అనుకోవాలి. డిస్క్రిమినెంట్ అంటున్నాం మనం. డిస్క్రిమినెంట్ తెలుగులో అయితే విచక్షణి. విచక్షణి అంటే అర్థం ఏంటి సార్ అంటే దీని గుణగణాలు. నీకు ఏదైనా సమీకరణం ఇచ్చినప్పుడు సపోజ్ x² + 5x + 6 = 0 అనే సమీకరణానికి రూట్స్ ఏంటి, మూలాలు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ సమీకరణానికి విచక్షణి దీని గుణగణాలు ఎలా ఉన్నాయి అంటే కనుక్కోవడానికి వీలుందా లేదా ఫస్ట్ కనుక్కోవాలి. కనుక్కోవడానికి వీలుంటే కనుక్కుంటాం, కనుక్కోవడానికి వీలు లేకపోతే కనుక్కోలేమని చెప్పంటాం. మరి ఇది కనుక్కోవడానికి వీలుందా లేదా అని చెప్పడానికి డిస్క్రిమినెంట్ లో ఉన్న డి అనే పదం తీసుకుంటే d = b² - 4ac అని చెప్పంటాడు. ఇదో ఈక్వేషన్ ఉంటుంది. b² అంటే అర్థం ఏంటిది, x కోఎఫిషియంట్ b అండ్ 4 అంటే క్వాడ్రాటిక్ 4 కాబట్టి 4, a అంటేనేమో x² కోఎఫిషియంట్, c అంటే కాన్స్టాంట్. ఇక్కడ తీసుకున్న వాల్యూస్ తీసుకుని ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ఒకవేళ కండిషన్ నెంబర్ 1 d is greater than 0, ఒకవేళ ఇచ్చిన వాల్యూ 0 కన్నా పెద్దగా ఉంటే రూట్స్ ఆర్ ఎగ్జిస్ట్, రూట్స్ ఉండును. రూట్స్ ఎగ్జిస్ట్ అంటాడు. ఎగ్జిస్ట్ అంటే ఉండును అని అర్థం ఇంగ్లీష్లో. మరి ఒకవేళ సెకండ్ది d is equal to 0, రూట్స్ ఉండును, ఆల్ఫా = బీటా అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా అనేది వేరు ఉంటుంది. రూట్స్ ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా బీటా వేరు వస్తుంది. రూట్స్ ఉంటుంది, ఆల్ఫా బీటా రెండు ఈక్వల్గా ఉంటుంది. మరి ఒకటి >0 తీసుకున్నాం, ఒకటి = 0 తీసుకున్నాం. మరి థర్డ్ కండిషన్ ఏంటంటే d is less than 0. లెస్ దాన్ 0 అంటే 0 కన్నా చిన్నగా. 0 కన్నా చిన్న అంటే ఏంటి సార్ అసలు అంటే నువ్వు ఇంటీజర్ అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఇంటీజర్ ఇంగ్లీష్లో అయితే ఇంటీజర్, తెలుగులో అయితే పూర్ణ సంఖ్యలు అని అంటాం. ఈ పూర్ణ సంఖ్యల్లో 0కి రైట్ సైడ్ లో ఉండేటి అన్ని కూడా పాజిటివ్ వాల్యూస్, +1 +2 +3 అండ్ అప్ టు సో ఆన్ +∞. 0కి లెఫ్ట్ సైడ్ ఉండేటి అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్, -+1 -1 -2 అండ్ అప్ టు సో ఆన్ -∞. ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఇంటీజర్ అనగా ఇక్కడ వాల్యూ తీసుకున్నప్పుడు ఒకటి = 0 ఉండొచ్చు, ఒకటి 0 కన్నా పెద్దగా అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, మరి 0 కన్నా చిన్నగా అంటే నెగిటివ్ లో ఉంటాయి అని అర్థం. <0 నెగిటివ్ లో ఉన్న వాటికి రూట్స్ ఉంటాయా అని అంటే స్కూల్లో ఆల్ఫా బీటా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని స్కూల్లో చెప్తారు. ఉండవు అని చెప్పంటాడు స్కూల్లో. కానీ ఇదే ఇంటర్మీడియట్ ఐపీ లెవెల్లో వచ్చినప్పుడు మనకి రూట్స్ ఉంటాయి అని చెప్పని అంటాడు. అదే దాన్నే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి 1A మ్యాథ్స్ లో మాట్లాడుకుంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. సంకీర్ణ సంఖ్యలు తెలుగులో అయితే. మరి కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎలా చెప్తాడు వాడు? కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ బై z అంటే ఇంటీజర్ నెంబర్ యొక్క ఇండికేషన్, రిప్రజెంటెడ్ లెటర్. z = a + ibr x + iy అంటాడు. అంటే ఒకటి a అనేది ఉండొచ్చు, x అని ఉండొచ్చు, ఒకటి b అని ఉండొచ్చు, y అని ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఈ వాల్యూస్ x aలు రియల్ నెంబర్స్, ఈ YBలు i అంటున్నాడు. మరి i అంటే ఏంటి సార్ అని మాట్లాడుకున్నాం. i అంటే ఈ వాల్యూ నెగిటివ్ లో ఉంటే జీరోస్ లో ఉన్నప్పుడు కనుక్కోలేమని చెప్పంటున్నాం. ఈ i వాల్యూస్ కనుక్కోవడానికి 1A మ్యాథ్స్ లో యూలర్ అని ఒక శాస్త్రవేత్త దీని మీద ఒక పరిశోధన చేశాడు. ఏమని సార్ అంటే నెగిటివ్ లో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలా, నెగిటివ్ లో ఉన్న ప్రతిదానికి కూడా తెలియాలా అని చెప్పడానికి ఈయన కృషి చేశాడు. నెగిటివ్ లో ఉన్న ప్రతి వాల్యూ అంటే ఏంటి సార్? మీరు మొబైల్లో సెట్టింగ్స్కి వెళ్ళి ఫోన్లో మీరు ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ చూస్తే -50 dB లో ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ -50 dB? ఫ్రీక్వెన్సీ అంటే డెసిబుల్, కానీ మైనస్ లో ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనస్ అంటే మీరు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే
మీరు ఎదురు వ్యక్తితో మాట్లాడితే మీ ఫోన్తో వాయిస్తో పాటు ఈ సరౌండింగ్లో ఉన్న వాయిస్ను కూడా ట్రాఫిక్లో ఉన్నా థియేటర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ రిసీవర్ రిసీవ్ చేసుకొని అవతల వ్యక్తికి ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నువ్వు ఫోన్ ఇక్కడ ఉంది కానీ బయట నుంచి ఎక్కడి నుంచి ఆ వాల్యూ అంతా రిసీవ్ చేసుకుంటుంది అంటే నెగిటివ్ వాల్యూస్ని కూడా రిసీవ్ చేసుకునేందుకు ఫోన్ డెవలప్ చేశారు. అందుకే మీరు ఎక్కడున్నా కూడా ఈవెన్ దో మీరు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి దూరంలో పెట్టినా కూడా మీ వాయిస్ నిలబడేలాగా డిజైన్ చేశారు. అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది యూలర్ థీరం మీద డిపెండ్ అయి ఉంది. నాట్ ఓన్లీ ఫోన్ అండి, ఇప్పుడు మనకి పుట్టబోయే బిడ్డ ఎలా ఉంది, అసలు రికగ్నిషన్ ఎలా ఉంది, లోపల పాప ఎలా ఉంది అని చాలా బాగుందా లేదా, ఏమైనా డిఫాల్ట్ ఉన్నాయా, లేకపోతే అంగవైకల్యంతో ఉందా అని చేయడానికి టీ4 స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ఇలాంటి కూడా చాలా వచ్చాయండి. అవన్నీ పనిచేయడానికి గల కారణం కూడా నెగిటివ్ అంటే కంటికి కనిపించింది ఊహ. మన ఇక్కడ ఉన్న వ్యక్తికి అవతల వ్యక్తి ఎక్కడ ఉన్నాడో మనం తెలియదు కాబట్టి అది మనకు కనబడదు, వినబడేలాగా చేస్తుంది. కొంతమంది స్కాన్ చేస్తే కనబడేలా ఉంటుంది, లోపల ఎక్స్రే స్కాన్ చేస్తే మన బొక్కల్లో ఎలా ఉన్నాయి ఎముకలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ కనబడంది కూడా కనబడేలాగా స్కాన్ చేయడానికి నెగిటివ్ వాల్యూస్ లో రిప్రజెంట్ చేస్తాడు యూలర్. ఆ యూలర్ అనేవాడు ఐ అనే వాల్యూ అనుకున్నాడు. ఐ అంటే అర్థం ఏంటి సార్, I² = -1 అని చెప్పాడు. అంటే -1కి I² అని తీసుకోవాలని చెప్పన్నాడు. తర్వాత ఈయన గతించిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఈయన శిష్యుడు హామిల్టన్ దీన్ని డెవలప్మెంట్ చేశాడు. హామిల్టన్ అనే శాస్త్రవేత్త ఈయన శిష్యుడు దీన్ని డెవలప్మెంట్ చేశాడు. ఏమని డెవలప్ చేస్తారు సార్, I² = -1 అయినప్పుడు I ఏమవుతుంది అంటే ఈ స్క్వేర్ ఇట్ అసలు రూట్ అవుతుంది, I √(-1) అని చెప్పాడు. మరి I అంటే ఏంటి సార్, I అంటే ఇమాజినరీ. అంటే ఊహాత్మకమైనది. మనంతా ఊహలోనే ఉన్నాము కాబట్టి ఊహాత్మకమైనది అని చెప్పంటున్నాడు, ఇమాజినరీ. అందుకే ఇవన్నీ రియల్, ఐతో ఉన్నాయని కూడా ఇమాజినరీ వాల్యూస్ అని చెప్పి మీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో ఉంటుంది. ఈ I వాల్యూస్ కనుక్కున్నాడు కాబట్టి I² = -1 అనేది కనుక్కున్నాడు కాబట్టి యూలర్ చాలా గొప్పవాడుగా మ్యాథమెటిక్స్ గుర్తింపు వచ్చింది. ఆయన వాడుతున్న థీరంని సిద్ధాంతాన్ని ఇప్పటికీ ప్రజెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా వీఆర్ యూజింగ్ ది నెగిటివ్ వాల్యూస్. సో ఇప్పుడు I² = -1 అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాం కాబట్టి లెట్ us see I² ఏమని మాట్లాడుకున్నాం అండి, -1 అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా రూట్ కనుక్కోవచ్చు అని చెప్పి ఇంటర్మీడియట్ లో మొదలు పెడతాడు. 10th క్లాస్ వరకు వీళ్ళకి అంత పెద్దగా ఎందుకంటే కొంతమందికి మ్యాథ్స్ మీద అవగాహన ఉంటుంది ఉండదు, ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు అని చెప్పని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చి ఎంపీసీ తీసుకుంటారో దీని మీద ఒక థీరం పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాడు, అది కాంప్లెక్స్ నెంబర్స్. సరే, ఇప్పుడు ఇదంతా అర్థమైపోయింది. I నెగిటివ్ వాల్యూస్ కూడా మనకు ఇంపార్టెన్స్ ఉందని చెప్పన్నాడు. మన మెయిన్ థీరం, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే I² ఎంత, -1 అని తెలుసుకోవాలి. సో ఇప్పుడంతా క్లారిటీ వచ్చింది కాబట్టి దీన్ని I² -1 అని తీసుకున్నాం కాబట్టి I² -1 అని తీసుకుంటాము. I² -1 తీసుకుంటే I ఏమవుతుంది అంటే నథింగ్ బట్ I అంటే ఏం లేదండి, ఈ స్క్వేర్ ఇట్ వచ్చి రూట్ అవుతుంది. I = (√(-1) అని తీసుకోవచ్చు. మరి దాని అలా తీసుకున్నప్పుడు నాకున్న ఆన్సర్ ఏంటి సార్, (√-25) ఏ విధంగా తీసుకోవాలా అంటే ఏం లేదండి, (√-25) నువ్వు -1 × 25గా రాసుకోవచ్చు. ఎందుకు సార్, ఇక్కడ -1 × A25 +25 అండి, +25గా రాసుకోవచ్చు. చాలా జాగ్రత్త వినండి, +25గా రాసుకోవచ్చు. ఎందుకు ప్లస్ ఇంటూ మైనస్, -125 కండిషన్ సాటిస్ఫైడ్. అప్పుడు ఈ ప్లస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఎందుకంటే ఈ ప్లస్ ఇంటూ ఒక దగ్గర ఉన్న వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పని నేను రాయట్లేదు, ఓన్లీ 25 అని రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ రూట్ 1కి 25కి వేరే వేరే రాయొచ్చు, ఎందుకు ఇంటూ ఉంది కాబట్టి. యాజ్ పర్ ద థీరం (√(x × y) = (√x × √y)గా రాసుకోవచ్చు. అలా వేరే రాస్తున్నాం. రాస్తే ఇక్కడ (√-1) వాల్యూ ఏమవుతుంది, (√-1 × √25). ఇప్పుడు -1 (√-1) ఏమని రాయొచ్చు, ఐగా రాయొచ్చు. అప్పుడు ఇది I × 25 వర్గమూలం ఎంత, 5.
స్క్వేర్ రూట్ 25 ఎంత అంటే 5. ఇది I5 I ఇంటూ 5 I5 ఆర్ ఈ I అనేది ముందున్నా పర్లేదు, ఈ 5కి తర్వాత ఉన్నా పర్లేదు, 5I అని కూడా రాయొచ్చు. అంటే నెగిటివ్ వాల్యూని స్క్వేర్ రూట్ అనుకోవడానికి వీఆర్ రిప్రజెంటింగ్ విత్ I అని చెప్పంటున్నాను. అప్పుడు దీన్ని I5 అని రాయొచ్చు, 5I అని రాయొచ్చు. అప్పుడు నన్ను కాదు ఆప్షన్, ప్లస్ ఆర్ -5 కాదు, -5 కాదు, ఆన్సర్ ఏమవుతుందంటే 5I. ఈ విధంగా రాసుకోవచ్చు. అదే విధంగా √-81 ఇలా రాయొచ్చు. 81కి వర్గమూలం. దీని గురించి అవగాహన వచ్చింది కాబట్టి ఈ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పెద్దగా ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేయొచ్చు. 81కి వర్గమూలం ఎంత? 9. అయిపోయింది. నెగిటివ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి? I రావాలి. ఆన్సర్ ఏంటిది? 9I. సేమ్ అలానే ఇక్కడ కొంచెం క్వశ్చన్ ని జాగ్రత్తతో రాసుకుందామండి. ఇది (-81/144). మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి I వస్తుంది వాల్యూ. 81 వర్గమూలం ఎంత అంటే 9. మరి 144 వర్గమూలం ఎంత అంటే /12. ఇప్పుడు ఇది ఏం రావాలా అంటే 9I/12 రావాలా. ఆప్షన్ ఉందండి 9I/12 లేదు కాబట్టి దాని ఆన్సర్ నన్ అంటే ఏముండాలా? 9I/81 9I/12 అనే వాల్యూ ఉండాలా. ఇది నెగిటివ్ లో ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇంతటితో మోడల్ 6 అనేది చూస్తాం. వర్గమూలాల్లో మీరు నేర్చుకున్న కొత్త టాపిక్ అండి మోడల్ 6. నెగిటివ్ లో కూడా స్క్వేర్ రూట్ ఉందని మీరు ఏ బుక్ లో చూసినా కూడా ఈ క్వశ్చన్స్ కనబడేయండి. కానీ CGL లాంటి బుక్స్, CHSL లాంటి బుక్స్, స్టాఫ్ సెలెక్షన్ ని చూస్తే మీకు ఇలాంటివన్నీ కనబడుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వి గో టు నెక్స్ట్ టాపిక్. ఎస్, లెవెల్ 7 గురించి చూద్దాం. మోడల్ 7 ఏంటి సార్? ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. ఏమని చెప్తున్నానంటే మనం ఆల్రెడీ ఒక టాపిక్ నేర్చుకున్నాం. వర్గమూలం ప్రతి సంఖ్యకు ఉండదు. ఎందుకు ఉండదు? ఒకట్ల స్థానంలో 2, 3, 7, 8 వస్తే ఉండదు అని చెప్పని నేర్చుకున్నాం కూడా. దాంతోపాటు సున్నాలు, కుడివైపున ఉన్న సున్నాలు బేసి రూపంలో ఆడ్ వాల్యూస్ రూపంలో ఉంటే ఉండదు, సరి రూపంలో ఈవెన్ వాల్యూస్ రూపంలో ఉంటే ఉంటది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకే, మరి ఉండని వాటికి ఏం చేయాలా? ఎందుకంటే ఇక్కడ 12 ఉంది, యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి వర్గమూలం ఉండదు. ఉండకపోయినా కూడా మనల్ని కనుక్కోమని చెప్పి మాట్లాడుతుంటాడు. ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఏం లేదండి, మీరు స్కూల్ లెవెల్లో మాట్లాడుతున్నప్పుడు √2 వాల్యూ ఎంత అని స్కూల్లో మీరు మాట్లాడితే దీన్ని 1.414 గా రాస్తారు, లేదా 44 రాస్తారు. √3 వాల్యూ ఎంత? 1.7386 అని చెప్పి మాట్లాడుతుంటారు. అసలు ఇవి ఎలా వచ్చాయి తెలిస్తే ఇది కూడా ఎలా వచ్చాయో తెలుస్తుంది. టెక్స్ట్ బుక్ లో వేరే సూత్రాలన్నీ వాడుతూ ఉంటాడండి, అలాంటివి ఏం లేకుండా షార్ట్ కట్ లో చెప్తాను, చాలా జాగ్రత్తగా విందామండి. ఇప్పుడు వర్గమూలం లేని వాటికి సుమారుగా ఇది అప్రాక్సిమేట్లీ కనుక్కుంటున్నాను నేను, సుమారుగా. ఎందుకంటే ఈ వాల్యూస్ ని సిస్టమ్ లో అయితేనే ఎగ్జాక్ట్లీ కనుక్కోగలుగుతాం, హ్యూమన్ కాబట్టి మనకు అనుకోలేము, సుమారుగా మాత్రమే కనుక్కుంటాం. ఎలానో చూద్దామండి. ఇప్పుడు √12 వాల్యూ ఉంది నాకు. √12 వాల్యూని ఏ విధంగా చేయాలి అంటే పరిపూర్ణ వర్గమూలం లేనివి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ లేని వాటి వాల్యూ అనుకోవాలంటే దాని దరిదాపున ఆ 12కి ముందు 12కి వెనుక. 12కి ముందు అంటే 12కి ముందు వర్గమూలం ఉన్న ఏంటిది? 11, 10, 9. 12కి ముందు వర్గమూలం 11కి లేదు, 10కి లేదు, వర్గమూలం ఉన్న ఏంటిది? 9. ఒకటి కండిషన్ 12కి ముందు ప్రిసీడింగ్. 12 తర్వాత 13, 14, 15, 16. 12కి ముందు ఒకటి తీసుకుంటున్నాను, 12కి తర్వాత ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు 12కి ముందు ఒక వాల్యూ ఉన్నప్పుడు ఇలా, 12 తర్వాత వాల్యూ ఉన్నప్పుడు ఇలా అనేది మనం మాట్లాడదామండి. ఇప్పుడు ఎస్, ఇప్పుడు 12కి ముందు వాల్యూ గురించి మాట్లాడదాం, తర్వాత చూద్దాం. నువ్వు ఏదైనా ఒక రూల్ వాల్యూ ఫాలోగా, 12కి ముందన్నా ఫాలోగా, 12కి తర్వాత అన్నా ఫాలోగా. ఎగ్జామ్ వల్ల ఏదైనా ఒకటే రూల్ ఫాలోగా, ప్రిసీడింగ్, సక్సీడింగ్, ఏదైనా ఒకటి ఫాలోగా. 2 ఫాలో అవ్వకు, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ముందు గురించి మాట్లాడుతున్నాను. 12కి ముందు పరిపూర్ణ వర్గమూలం ఉన్న ఏంటిది? 9. మరి 9 అనేది వాల్యూ పరిపూర్ణ వర్గమూలం ఉంది, కానీ 9 నుంచి 12 రావాలంటే ఎంత యాడ్ చేయాలా? 3. ఓకే, సరిపోయింది. ఇప్పుడు పరిపూర్ణ వర్గమూలం ఉన్న 12కి ముందు 9, దానికి యాడ్ చేస్తే వచ్చేది 3. ఓకే, వెరీ గుడ్. మరి ఈ 9కి వర్గమూలం ఎంత అవుతుంది? 3. సింబల్ ఏముందో +3. దీనికి ఒక్కదానికే అనుకుందామండి. √9కి 3. 3 ఎలా ఉంది అలానే బై డినామినేటర్ లో వర్గమూలం చేయగా వచ్చిన ఈ 3కి మల్టీప్లైడ్ బై 2 వేసి ఇక్కడ వేస్తే వాల్యూ తీసుకోవాలి. 3 2s are 6. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 3 + 3/6కి రాసుకుందాం.
అప్పుడు ఇది 3 1s 3 2s అని చెప్పొచ్చు. అప్పుడు ఇది వాల్యూ 3 + 1/2. 3 + 1/2 అంటే ఎంత అవుతుందండి? 3.3 + 0.5. 1/2 అంటే ½ kg కింద గుర్తుంచుకోండి. అలా ఈజీగా అర్థమవుతుంది. ½ kg అంటే 500 grams అంటే 0.5. సో ఇది 3 + 0.5 అన్నప్పుడు ఏం చేయొచ్చు? 3.5. 3.5 అనే ఆప్షన్ ఉంది. 3.5 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పింది ప్రిసీడింగ్ చెప్పారు, ముందు చెప్పారు. ఒకవేళ తర్వాత ఉంటే ఇలా, తర్వాత ఉన్న ఇబ్బంది ఏం లేదండి. √12కి వర్గమూల తర్వాత ఉన్నది ఏంటి అని చూద్దామండి. √12కి వర్గమూలం తర్వాత ఉన్నది ఏంటి అని చూద్దామండి. √12కి తర్వాత ఉంటే ఇలా. ఎస్, జాగ్రత్తనండి. 12కి వర్గమూలం తర్వాత ఉంటే ఇలా. ఎస్, 12కి వర్గమూలం తర్వాత ఉన్నప్పుడు అంటే తర్వాత అంటే 16కి ఉంది, తర్వాత 16కి ఉంది కదండి, 16. మరి 16 12 కన్నా ఎక్కువ కాబట్టి తక్కువ ఎంత ఎక్కువ ఉంది? -4 ఎక్కువ ఉంది. దాన్ని తీసుకున్నాను. 16కి వర్గమూలం ఎంత? 4. మైనస్ ఎలా ఉంది అలానే. మరి 4కి వర్గమూలం చేశారండి. 4కి వర్గమూలం మనకు అవసరం లేదు. మనకు వర్గమూలం ఓన్లీ ముందు వెనకాల ఉన్న దానికి సమానం, దానికి తీసుకోవాలా. యాడ్ చేస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేదానికి సంబంధం లేదు. ఇక్కడ 3కి తీసుకున్నానండి, లేదు కాబట్టి ఎలా ఉంది అలానే. ఇక్కడ 4 కూడా ఎలా ఉంది అలానే రాసుకున్నాను. 4/. మరి ఇక్కడ ఏం చేయాలి సార్? ఇక్కడ వచ్చిన వర్గమూలం చేయగా వచ్చిందని *2 చేయాలా. ఎందుకు *2 చేయాలా? స్క్వేర్ కాబట్టి 2 కాబట్టి *2 చేయాలా. చేస్తే 8 వస్తుంది. చేస్తే అప్పుడు ఇది 4 - 4/8గా రాసుకోవచ్చు. 4 2s 8 కదండి, అట్లా రాసుకున్నాను. అప్పుడు 4 1s 4 2s. ఇది 4 - 1/2. 1/2 అంటే ఏం చెప్పాను మీకు? ½ kg అని చెప్పాను. 4 - 0.5. 4 నుంచి 0.5 పోతే ఎంత అండి? 3.5. సో నువ్వు ప్రిసీడింగ్ చేసినా సక్సీడింగ్ చేసినా, ముందు తీసుకున్నా వెనుక తీసుకున్నా వాల్యూ అనేది సేమ్. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు కేవలం ఏదైనా ఒకటి వాడు, అయితే ప్రిసీడింగా ముందా, అయితే సక్సీడింగా వెనుక చూసుకోండి. ఇది మన ఆప్షన్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాల్యూ వాడినా కూడా మిగతాది 10 అనే సెకండ్ ఆప్షన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. వెరిఫై చేద్దామండి. ఎస్, ఇప్పుడు సెకండ్ చూద్దాం. √10 మనకు కావాల్సింది √10 వాల్యూ కావాలా. ఇప్పుడు √10కి నేను వర్గమూలం ఉన్న వాల్యూ ఏంటి? దరిదాపున ముందు గురించి మాట్లాడదాం. √10కి వర్గమూలం ఉన్నది ఏంటి సార్ అంటే 9. 9కి వర్గమూలం ఉంది కాబట్టి ఎంత యాడ్ చేస్తే వస్తుంది సార్? 10. 9 + 1 అవుతుంది. మరి వర్గమూలం 9కి ఉన్నదానికి ఏం తీసుకుందామండి? 3. ప్లస్ ఎలా ఉందో ప్లస్, 1 ఎలా ఉందో అలానే. మరి ఇక్కడ ఏం తీసుకుందాం సార్? 3 × 2 అని తీసుకుందాం. 3 2s ఎంత సార్? 6. అప్పుడు ఇది ఏమవుతుందండి? 3 + 1/6. 1/6 అంటే ఎంత? మనకు ఆప్షన్ ఫ్రాక్షన్ రూపంలో లేదు, డెసిమల్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి డెసిమల్ రూపంలో చెప్పాలా. అప్పుడు 6 వెళ్ళి 1ని డివైడ్ చేస్తుంది. 6 వెళ్ళి 1 డివైడ్ చేస్తుంది కాబట్టి పాయింట్ పెడితే 0. 6 1s 6. రిమైండర్ ఎంత అంటే 4. 6 4ని డివైడ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకునే ఆస్కారం ఉంది. మళ్ళీ 6 6 36. రిమైండర్ ఎంత అంటే 4. ఇలా వస్తూనే ఉంది కాబట్టి మనకి డెసిమల్ పాయింట్ 2 అంకెలు సరిపోతుంది. ఎందుకంటే ఆప్షన్లో ఒక ఇంకా 2 అంకెలే ఉన్నది, 2 అంకెలు ఉన్నది కాబట్టి. అప్పుడు ఇది వాల్యూ 0.16 అంటే 3 + 0.16. సరే, ఈ 0 ఎన్ని వచ్చింది? ఈ పాయింట్ ముందు 0 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అందుకే తీసుకున్నాను. అప్పుడు 3 + 0.6 ఎంత అంటే 3.16 కింద రాసుకోవచ్చు. అప్పుడు 3.16 ఉన్న ఆప్షన్ ఏంటంటే థర్డ్ వన్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు 28 అనేది నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దామండి. ఎస్, ఇప్పుడు 28 గురించి మాట్లాడదాం. √28. ఈ 28 వర్గమూలానికి దరిదాపున ఉన్న వర్గమూలం ఏముందో చూద్దామండి. 28కి వాల్యూ రావాలి అంటే సరే, దాని ముందు వెనకాల ఉన్న వర్గమూలం ఏదో చూద్దాం. అప్పుడు 28కి దగ్గర ఉన్న వర్గమూలం 25 అవుతుంది ఈజీగా చేయడానికి. 25కి ఎంత యాడ్ చేయాలా? +3 యాడ్ చేయాలా. ఇది 25 అండి. 25కి +3 యాడ్ చేస్తే 28 అవుతుంది. 25కి వర్గమూలం ఎంత? 5 + 3/3 ఎలా ఉంది అలానే. మరి డినామినేటర్ ఏం చేయాలి సార్? ఈ 5కి *2 చేయాలా. ఎందుకు 2 చేయాలా కూడా చెప్పాను, వర్గం కాబట్టి. *2 చేస్తే 5 2s ఎంత అవుతుంది? 10. అప్పుడు ఇది 5 + 3/10. మళ్ళీ ఇది 10 వెళ్ళి 3ని భాగించాలని చెప్పి రాయకండి, ఇలా చేయకండి. 10 వెళ్ళి 3ని డివైడ్ చేయాలని చెప్పి చేయకండి. ఇలా చేయకుండా ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను.
హారంలో డినామినేటర్లో జీరోస్ అంటే 10, 100, 1000 లాంటివి వస్తే డెసిమల్లోకి మార్చడం చాలా సులభం. ఎలా సార్ అంటే ఈ 5 ఎలా ఉంది అలానే కదండి. ఓకే, ఇప్పుడు హారంలో 0 అనేది ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉంది కాబట్టి లవంలో విలువ ఎలా ఉంది అలా రాయండి. రాసేసిన తర్వాత హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి, 1 సున్నానే ఉంది కాబట్టి నీకు కుడివైపు నుంచి ఒక అంకెతో పాయింట్ పెట్టండి. ఒక అంకెతో పాయింట్ పెడుతున్నాను, అప్పుడు ఇది 0.3. సార్ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, సార్ ఒకవేళ 123/100 ఉందనుకోండి సార్, అంటే డెసిమల్ లో మార్చడం ఎలా? డినామినేటర్ లో 10, 100, 1000 సున్నాలు ఉంటే మార్చడం ఈజీ. కాబట్టి లవంలో 123 ఎలా ఉందో అలా రాసుకొని హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. అంటే 2 అంకెల తర్వాత కుడివైపు నుంచి 2 అంకెల తర్వాత పెడితే ఏమవుతుంది? ఇది 1.23. ఇలా డెసిమల్ లో మార్చడం ఈజీ. కాబట్టి ఇప్పుడు మనం 5.5 ప్లస్ 3/10 అంటే ఒక అంకె తర్వాత పాయింట్ 0.3. అప్పుడు 5 + 0.3 అంటే 5.3 ఈ ఆన్సర్. సుమారుగా 5.3 ఉన్న ఆప్షన్ ఏది? థర్డ్ది. ఇలా మనం ఆన్సర్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న కొద్ది లెవెల్ చూస్తున్న కొద్ది నెగిటివ్ రూపంలో ఉన్న మోడల్ 6 చూసాము, లెవెల్ 6 చూసాము, స్క్వేర్ రూట్ కనుక్కోలేని వాటికి కూడా చూసామండి. సో ఇప్పుడు జాగ్రత్త చూస్తాం కాబట్టి నెక్స్ట్ మోడల్ చూద్దామండి.